ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే జగన్ సార్. మీ అందరి తరఫున చెప్పినట్టు ప్రజలందరి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు రెట్టింపు ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటారని తెలిసి ఓర్వలేక ప్రజల్లో కూటమి ప్రభుత్వం వ్యతిరేక పవనాలు ఉధృతంగా వేస్తున్నాయని తెలుసుకొని ఏమీ చేయలేక మా కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు హెడ్ క్వార్టర్స్లో చేస్తే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంది. అందరూ నేర్చుకుంది ఆయన దగ్గరే, నాయకులు, తెలుగుదేశం నాయకులందరూ. దానికే ఈరోజు ఉదయం తెరలేపారు. పేచీరాజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి కార్యకర్త. తెలుగుదేశం పార్టీకి కంట్లో నలుసు అంటారా, కాళ్ళలో ముళ్ళు అంటారా, ఇంకేదన్నా కుదరదు, ఇతను ఏదైనా చేయాలి అని మొదటి నెలలోనే అతని మీద దాడి చేయటం జరిగింది. తలకు దెబ్బలైనవి, హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ఇది వెంకటగిరి ప్రజలందరికీ తెలుసు, మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. కేసు కట్టారు, కేసు ఫైల్ చేశారు పోలీస్ స్టేషన్కి. సో చేశాడు, ఏమన్నా అయిందా? మీడియా మిత్రుల ద్వారా వెంకటగిరి ప్రజలందరినీ అడుగుతున్నారు, పోలీసులను అడుగుతున్నారు. దాని మీద యాక్షన్ ఏమన్నా తీసుకున్నారా? లేదు. ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, ఈ సందర్భాల్లో పేరు చెప్పకూడదు, కానీ వెంకటగిరిలో చలి ఎక్కువ ఉందని వేడి పుట్టించాలని కొందరు రేకెత్తించారు. దాని పరిణామమా, జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా చేసిన పని? ఉదయం 4 గంటలకి పోలీసులు రావటం, పేచిరాజుని ఇంటి నుంచి భార్య చెప్పిన మాటల్లోనే అందరికీ తెలుసు. ఏంటయ్యా కేసు అంటే చెప్పం, ఎందుకు తీసుకెళ్తున్నారో చెప్పం, ఎక్కడికి తీసుకువెళ్తున్నారో చెప్పం. పోలీసులు అంటే నిర్వచనం, వాళ్ళ ఫ్రెండ్లీ పోలీస్ అంటారు, ప్రజల కోసమే అంటారు. ఈ కొత్త ఒరవడి ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఒక కేసు ఉందా? ఒక కంప్లైంట్ వచ్చిందా? మీ దర్యాప్తులు ఏదన్నా తేలిందా? అతను ఎక్కడికి పారిపోవడం లేదే. ఉదయం సాయం దాకా కూరగాయలు అమ్ముకుంటూ అక్కడే ఉన్నాడు.
4 గంటలకు పోవాల్సిన అవసరం ఏమిటి? ఏం పోలీసులు చెప్పగలరా? పారిపోతూ ఉంటే ఇతర రాష్ట్రంలో కానీ ఇతర ఊర్లలో కానీ ఎక్కడన్నా దాక్కున్నాడా? వెంకటగిరి టౌన్లో ఆయన ఇంట్లో రోజు ఉదయం బిజినెస్ చేస్తూ ఉంటాడు, సాయంత్రం పట్టుకో ఉంటాడు. 4 గంటలకు తీసుకుపోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ పోలీసులకి? మా దర్యాప్తులో ఇతను నిందితుడిగా తేలింది, లేదా ఎవరో కేసు వచ్చి పెట్టారు. 2 నెలల క్రితం ఒక ల్యాండ్ కేసులో ఒకరు కంప్లైంట్ ఇచ్చారని సూచాయిగా ఒక లీక్ వదిలేదు. లాయర్ పోయాడు. అది కోర్టులో ఉన్న ఇష్యూ. అవునా? ఈ 2 కాగితాలు రాదు, ఫైల్ అంతా పట్టరమ్మన్నారు. కేసు పుట్టుకోరాదు సహా మొత్తం పట్టరమ్మన్నారు. ఆయన వెళ్ళి 4 బండ్లు పెద్దది అన్నీ తీసుకొని పోయారు. చూశారు, విన్నారు. అంతా అయిన తర్వాత ఈ కేసు కాదు మాది అంటే చూడండి, ఇది ఎన్ని గంటలకి? ఉదయం 4 గంటలు తీసుకుపోయిన తర్వాత లాయర్ వచ్చి వెళ్ళి మళ్ళా మొత్తం తీసుకురామని మాట్లాడి మధ్యాహ్నం 1 గంట అయినా కూడా ఈ కేసు ఇది కాదని తేల్చి, సరే ఏ కేసు అయ్యా అంటే మేము ఆలోచిస్తున్నాం, మేము చర్చించుకుంటున్నాం. ఇది లాయర్ చెప్పిన మాట కాదు, వాస్తవాలు చెప్తాం. వాళ్ళకే తెలియదు ఏ కేసు పెట్టాలి, ఎలాంటి కేసు పెట్టాలి. చర్చించుకుంటున్నాం, ఆలోచిస్తున్నాం. ఇది పోలీస్ వ్యవస్థ. ఒక ఇల్లు కట్టుకుంటే అది నీ సొంతం. పోలీస్ స్టేషన్ ఎవరి సొంతం కాదు. పోలీస్ స్టేషన్ అనేది ప్రజల కోసం ఉండేది. మా నాయకులు పోయారు, చెప్తారు, హరికృష్ణ గారు పోయారు, లోపలికి రానిలా. పోలీస్ స్టేషన్ ఉండేది ప్రజల కోసం, లోపలికి రానికుండా ఉండటం అనేది మొదటిసారి వింటుంటా. మొట్టమొదటిసారి వింటుంటా. ఆయన మాటల్లో చెప్తారు, ప్రజల కోసం ఉన్న స్టేషన్లో ప్రజలు కాకుండా ఎవరు వెళ్తారు? ఇక్కడ అందరికీ అర్థమవుతా ఉంది. ఏదో ఒక కేసులో ఒకటి పెట్టి దానిలో ముద్దాయిగా పెట్టి బనాయించాలి, కేసు మోపాలి, ఆలోచిస్తున్నాం, చర్చించుకుంటున్నాం. ముందర ల్యాండ్ అన్నారు, కాగితాలు చూపించేటప్పుడు ఇది కాదన్నారు. ఏదైనా పెడతారు, ఊహాగానాలు ఒక్కోటొక్కటి వదులుతూ ఉంటారు. బైక్ చోరీ కేసు అన్నారు, బెల్ట్ షాప్ అన్నారు, గంజాయి అంటున్నారు. అందరికీ తెలిసిన విషయం. కథ అల్లడానికి ఇన్ని గంటల టైం పడుతుంది. మేము కంప్లైంట్ పెట్టాం. ఎస్ఐకి సిఐ కాదు. పోలీస్ స్టేషన్లో ఎందుకు అడుగు పెట్టలేదో కూడా రేపు వారు జవాబు చెప్పాల్సి వస్తుంది. ఎందుకు పెట్టనివ్వలేదు? ఎస్పీకి, డీజీపీకి వాళ్ళు మనవాళ్ళే, మన పార్టీ వాళ్ళే, మనం పెట్టిన వాళ్ళే, మన సీఎం గారు మాట్లాడతారు అనుకుంటారేమో. హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా పెట్టాం. పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాలి.
మీరుండేది ప్రజల కోసం. తప్పు జరిగిందా దర్యాప్తు చేయండి, నిందితులను శిక్షించాలి. లేని కేసులు బనాయించాలని చూస్తారా? అది ఎవరైనా. మేము ఆ పార్టీ యువ నాయకుడిలాగా రెడ్ బుక్లు అయినా ఏం చెప్పం. తప్పుడు కేసు పెట్టిన వాళ్ళు తప్పకుండా దాని ఫలితం అనుభవిస్తారు. ఆఫీసర్లు మరీ జాగ్రత్తగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి మాటల్లో చెప్పాలంటే, రేపు ఎలక్షన్ జరిగిన తర్వాత మేమే గవర్నమెంట్లోకి వచ్చేది 5 సంవత్సరాల ముందే చెప్పేవాడు. ఇప్పుడు 3 సంవత్సరాలకే వస్తున్నాం. రామ్ కుమార్ రెడ్డి మెతక, ఆయన ఇలాంటి పనులు చేయడు. మా నాయకులు మా కార్యకర్తల తరఫున చెప్తున్నారు, తప్పు చేసిన వారికి ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదు. రేపు రికమెండేషన్లు పని చేయవు. ఈరోజు పెట్టాలని చూస్తున్నారు. ఉదయం నుంచి నేను కూడా ఇది ఫాలో అవుతా ఉన్నా. 5 గంటల నుంచి నాకు న్యూస్ వచ్చింది. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటూ ఒక పక్క మాట్లాడుతూ 1-2 ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకొని మరీ వెంకటగిరికి రావడం జరిగింది. కనుక్కొని మా లీడర్ని పంపిస్తున్నాం. అడుగు లోపల పెట్టడం, పోలీస్ స్టేషన్కి లోపలికి పోవడానికి వీలు లేదు. మీడియా మిత్రులు ఎవరైనా ట్రై చేస్తారో నాకు తెలియదు, కానీ మీడియా సమావేశం ఉంటుందని 12 గంటలకు చెప్తా ఉన్నాం. అందరూ ఎదురుగానే ఉంది. అడిగితే మాకు న్యూస్ లేదంటున్నారు. ఫైనల్గా కేసు పెడతారు, ఏదో తప్పుడు కేసే పెడతారు. చర్చించుకుని ఆలోచించుకుని మా నాయకుడు, మా పార్టీ వాళ్ళు, వారి దయ వల్ల మేము ఇక్కడ పనిచేస్తున్నాము, అందుకని వారి మాట వినాలి, అలాంటి అపోహలు పెట్టద్దు. సాయం చేయండి. గవర్నమెంట్లో ఉన్న వారికి ఎక్కువ సాయం చేయండి, నేను ఎప్పుడు కాదు. కానీ తప్పుడు కేసులు పెట్టి మా పార్టీ వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టాలంటే శిక్ష అనుభవించక తప్పదు. రామ్ కుమార్ రెడ్డి మంచోడే, తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి సాక్షిగానే చెప్తుంది, ఆయన పుట్టినరోజు నాడు మా కార్యకర్తలకు అండగా ఎప్పుడూ ఉంటానని ఉన్నా. ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని రావడం గొప్ప కాదు. వెను తిరిగేది లేదు, వెనకాడేది లేదు. ప్రతి ఒక్కరికి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నారు. ఇతర మండలాల్లో ఉన్న ఆఫీసర్లకి, మా నాయకులకి, మా కార్యకర్తలు, మీ వెంటే మీతోనే నడుస్తాను. రామ్ కుమార్ రెడ్డి ఒక మాట ఇచ్చారంటే తప్పడు. యాక్షన్ స్పీక్స్ మోర్ దాన్ వర్డ్స్. మొన్న సైదాపురంలో కూడా ఇలాగే మఫ్టీలో వచ్చి మా కార్యకర్తలు ఒకరిని ఎత్తుకొని పోయారు. ఈ ప్రభుత్వమే, ఈ కూటమి ప్రభుత్వమే, మన కాన్స్టిట్యున్సీలోనే. ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి. మంచి చేయాలనుకుంటే మేము కూడా సహకరిస్తాం. మా కార్యకర్తలకి, మా నాయకులకి ఏదైనా ఆపద, హాని, తప్పుడు కేసులు పెడితే మాత్రం
జాగ్రత్తగా ఉండాలని మాత్రం తెలియజేస్తున్నాను. కమిషన్కి పంపించిన న్యూస్ అంటే పోలీసులు కూడా తెలుసు, దానివల్ల దాని పర్యవసనాలు ఏంటో మామూలు జనాలకు తెలియకపోవచ్చు. ఇది ఒక బెదిరింపు కాదు, చేశాము అని పత్రికాముఖంగా తెలియజేస్తున్నారు. టాపిక్ డైవర్ట్ కాకుండా మీరు ఉదయం నుంచి ఫాలో అవుతున్నారు. అందుకని నేను మిమ్మల్ని అడగదలుచుకోవాలి, అందరికీ తెలిసిన విషయం. తప్పుడు కేసు పెట్టాలని ఉదయం నుంచి తంటాలు పడతాం పోలీసు వ్యవస్థ. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేస్తాను. ఆయన చెప్పిన దానికి ఆయన ఏమన్నాడో ఏం చెప్పాడో నాకే తెలుసు. నేను చెప్పేది ఏంటి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, లేనిపోని కేసులు పెట్టి ఉదయం నుంచి తంటాలు పడతామంట. మేము అడిగింది అదే. నిజంగా ఒక వ్యక్తి తప్పు చేస్తుంటే, లేదా మీ దర్యాప్తులో తేలుంటే ఇతను దొంగ పారిపోయాడా, వేరే ఊర్లో ఉన్నాడా, వేరే రాష్ట్రమైనా పోయాడా, మీరేమైనా పోలీసు పోయేసి పట్టుకొని వచ్చారా? ఇక్కడే కూరగాయలు అమ్ముకుంటూ ఉదయం సాయం దాకా ఉన్నాడు, రాత్రి అక్కడే పండుకుంటున్నాడు. మరి 4 గంటలు పోయి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? 4 గంటలు పోయి తీసుకుని వచ్చేసి నీకు ఇప్పుడు దాకా కేసు పెట్టకుండా ఉండాల్సిన అధోగతి అక్కడే అర్థమవుతుంది కదా. తప్పుడు కేసు బనాయిస్తారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. మీ ప్రశ్నకి ఏం జవాబు చెప్పాలి? నాకు చెప్పాను కదా 3 రకాలు. అది లీక్ లాగా వస్తున్నాయా, మీరు విన్నారు, మేము వింటున్నాం. గట్టిగా పెట్టాలా కేసు పెడతారు. మేము అందుకే మాకు తెలిసిన పద్ధతిలో మేము కంప్లైంట్ ఇచ్చాం. ఉదయం 4 గంటలకైనా ఇప్పటి వరకు అసలు కేసే పెట్టలేదని హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా పెట్టాం. రేపు పోలీసుల జవాబుదారీ ఉంటుంది. ఎందుకు 4 గంటలకు పోయారు? ఎక్కడి నుంచి? కేరళ పోయి తీసుకువచ్చారా? కర్ణాటక నుంచి తీసుకువచ్చారా? ఎన్ని రోజులుగా ఉన్నాడు? ఏమో ఇక్కడైనా ఉండేది. పోయిన వారం నేను వచ్చినప్పుడు నన్ను కలిశాడు. ఇక్కడే కదా ఉండేది, పొగలపూడి షాప్లోనే కదా ఉండేది. మళ్ళా అక్కడే కదా. మరి అర్ధరాత్రి 4 గంటలు తీసుకుపోవాల్సిన అవసరం ఏంటి? చెప్పగలరా పోలీసులు? శోధించి పరిశోధించి వేటాడి ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చారా? అటు రోడ్ దగ్గర ఇంట్లో ముందర షాపు, వెనక ఇల్లు, రోజు అక్కడే ఉంటాడు. మీరు ప్రశ్నించాలి అనుకుంటే రమ్మని చెప్పచ్చు, లేదా మీ దర్యాప్తులో నిందితుడు అని తేలింటే ఆల్రెడీ అరెస్ట్ చేసి తీసుకోపోవాలనుకుంటే రైట్ ట్రయల్గా పోండి. రాత్రి 4 గంటలకు తీసుకొని పోయి కేసు ఇప్పుడు దాకా కట్టలేకపోతున్నారు. చర్చించుకుంటున్నాం, ఆలోచిస్తున్నాం. తప్పుడు కేసులు పెట్టడానికే కదా. చాలా స్పష్టంగా అర్థం, మాకు కాకపోయినా పెద్దలకు అర్థమవుతుంది. పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది రేపు. తప్పకుండా జవాబు చెప్పాలి. ఏమన్నా 7వ వార్డుకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పేచిరాజు గారిని పోలీసులు 4 గంటలకి ఇంటి వద్ద నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లారని చెప్పి మా రామ్కుమార్ రెడ్డి అన్న చెప్పడం జరిగింది. హరి వెంటనే వెళ్ళి అక్కడ అతని విషయం కనుక్కో, ఏం జరిగింది, అసలు ఎందుకు తీసుకెళ్లారు, అంత హడావుడిగా 4 గంటల ప్రాంతంలో ఎందుకు తీసుకెళ్ళవలసి వచ్చింది, అంత తప్పు అతను ఏం చేశాడు అని విచారించమని చెప్పి నన్ను వెళ్ళమని చెప్పడం జరిగింది. నేను వెళ్ళేటప్పటికి అక్కడ మన మీడియా సోదరులు కూడా కొంతమంది ఉన్నారు.
నేను పోలీస్ స్టేషన్కి ఎంటర్ అవుతానే మధ్యలో అక్కడే ఎంట్రన్స్లోనే ఒక కానిస్టేబుల్ వచ్చి నన్ను అన్న మీరెవరు ఎందుకు వస్తున్నారు లోపలికి అన్నారు. కాదు బ్రదర్, నేను ఈ విధంగా సో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిని, ఇట్లా మా కార్యకర్తని వేచిరాజుని తీసుకొచ్చారంట, దాని గురించి ఎస్ఐ గారితో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పాను. అన్న మీరు ఇక్కడే ఉండండి, నేను ఎస్ఐ గారికి చెప్తాను, ఆయన రమ్మంటే మీరు పోవాలన్నారు. సరే బ్రదర్ అట్టే పోయి చెప్పండి ఎస్ఐ గారికి అని చెప్పాను. ఆయన పోయి ఎస్ఐ గారికి చెప్పాడో లేదో నాకు తెలియదు. బయట వచ్చానా ఎస్ఐ గారు ప్రెస్ మీట్ ఉందంట, ఎస్ఐ గారు మిమ్మల్ని మళ్ళీ కలుస్తారంట, మళ్ళీ కలవండి మిమ్మల్ని, మీరు మళ్ళీ కలవండి అని చెప్పి చెప్పడం నన్ను అక్కడికే బయటికి పంపించడం జరిగింది. నేను బయట వచ్చి మన మీడియా సోదరులతోటి నేను బయట వెయిట్ చేయడం జరిగింది. ఇది మా నాయకుడు రామ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ సాంప్రదాయం మంచిది కాదు. ఈ ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపులు అనేటివి మంచిది కాదు. అందులో వెంకటగిరి నియోజకవర్గంలో ఇలాంటి వాతావరణం అసలు లేదు. ఏదో ఆ 2 రోజులు పనిచేస్తాం పార్టీకి కష్టపడి ఎవరు అభిమానం వాళ్ళది, ఆ రోజు పనిచేస్తారు కష్టపడతారు, ఎక్కడికి వాళ్ళు అక్కడ మళ్ళా చేసుకునే పరిస్థితి. అలాంటి సాంప్రదాయం ఇక్కడ పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, నేదురుమల్లి రాజలక్ష్మి గారు ముఖ్యమంత్రిగా మంత్రిగా చేసినటువంటి నియోజకవర్గం. ఇక్కడ అభివృద్ధికి పెద్దపీట వేసినటువంటి సందర్భాలు తప్ప హింసకి కక్ష సాధింపులకి ఆస్కారం లేనటువంటి నియోజకవర్గం వెంకటగిరి నియోజకవర్గం అని చెప్పి మీ ద్వారా వాళ్ళు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా అధికారులు కూడా ఏకపక్షంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. వాస్తవంగా తప్పు చేస్తుంటే శిక్షించండి, దానికి ఎవరు అడ్డుకోరు. కానీ లేనిపోయిన తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నీరుగార్చడం అనేది జరగని పని. ఎందుకంటే మేము మా అభిమానం ఎంత ఉందో మా నాయకుల పట్ల మాకుంటుంది. మీరు పెట్టే తప్పుడు కేసులకి మేము భయపడేది ఉండదు. అలా అని చెప్పి భయపెట్టాలని చూస్తే కూడా కరెక్ట్ కాదు. కాబట్టి పోలీస్ వ్యవస్థ మీరు అర్థం చేసుకునేసి వ్యవహరిస్తే బాగుంటుంది. అధికార పక్షం మీకు ఏదైనా చెప్తే దాంట్లో వాస్తవాలు ఏదో గ్రహించండి, వాళ్ళు తప్పు చేస్తుంటే శిక్షించండి, దానికి మేము అడ్డుపడం. మా నాయకులు నేర్పించింది అది. కాబట్టి ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ ఇది ప్రజల కోసం ఉన్నటువంటి వ్యవస్థ. ఏదైనా కూడా ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళ పబ్లిక్ సర్వెంట్స్ మనం, పోలీసు వారు కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, మున్సిపాలిటీ యంత్రాంగం కావచ్చు, ఎవరైనా కూడా పబ్లిక్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజా సమస్యలు తీర్చే దిశగా ఆలోచన చేయాలి. కాబట్టి ఇలాంటి వేధింపులు సరికాదు. ఇప్పటికైనా పేచిరాజుని తప్పుడు కేసులు బనాయించకుండా అతన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. వెంకటగిరి నియోజకవర్గం ఇచ్చిన ఎమ్మెల్యే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి. ఆయన ఏం ఆలోచన చేశారంటే వెంకటగిరి నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ పని అవసరం మనం ఏమి చేద్దామో ఒక్క అభివృద్ధి సైడే ఆలోచించారే కానీ ఇలాంటి పులి రాజకీయాలు మాకు నేర్పలేదు. ఆయన ఆలోచనలు ఎక్కడ కూడా లేవయ్యి మాకు నేర్పించినది ఒకటే, వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయండి, మీ గ్రామాలు అభివృద్ధి చేసుకోండి అని మాకు బోధించారు. కానీ ఇలాంటి ఎప్పుడూ లేదు. మా నాయకులకైతే కళలో కూడా ఆలోచన లేదు. రాజలక్ష్మి కూడా ఇదే జరిగింది. ఎంతవరకు ఆమె గుర్తు చేయలేదు. మా మామ అయితే మీకు కొంచెం వచ్చినప్పుడు నీళ్ళు ఏమన్నారు, నీళ్ళు ఇస్తాం తీసిపోయాడు పైప్ లైన్ అని గుర్తు చేసి చెప్పేవాడు. జనార్దన్ రెడ్డి గారు కూడా అంతే. ఆయన ఏమైనా కూడా మాకు ఏనాడైనా సరే ఆయన ముఖ్యమంత్రి ఉన్నంత కాలం కానీ ఎంపీగా ఉన్నప్పుడు కానీ ఏ రోజైనా సరే వెంకటగిరి ఒక్క తప్పుడు కేసు బుక్లో రికార్డు తీయమని చెప్తున్నాను. మేము ముందు వచ్చాం ఒక్క తప్పుడు కేసు ఏనాడే ఎవరు ఎంతసేపు అభివృద్ధి 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 తపన పడ్డారు కనుక ఇలాంటి సంస్కృతి ఏ కార్యకర్త తీసుకురాలా నేర్పించాలా. మాకు మంచి సంస్కృతి నేర్పించారు. వాళ్ళ దేవుడు మేము ఈరోజు కూడా వాళ్ళ అడుగులో నడుచుకున్నా కూడా మేము కూడా సరైన మార్గం నడిచినా మాకు మార్గదర్శనం. ఇలాంటివి మాకు ఎప్పుడు నేర్పేలా ఎప్పుడు రావాలి. వాళ్ళ సూచనలు నేర్చుకోవాలని వాళ్ళకి కోరుతున్నాం.